సహోదరి సహోదరుడా, ఆయా సందర్భాలయందు దేవుని పిల్లలకు వాగ్దానం చేసినటువంటి వాటిని ఇవ్వడం కొరకు దేవుడు రాజులను మార్చాడు, రాజ్యాలను మార్చాడు. ఆయా సందర్భాల్లో దేవదూతలను పంపించి దేవుని బిడ్డల పక్షముగా అనేక యుద్ధాలు జరిగించాడు, అనేక విజయాలు ఇచ్చాడు. మనుషులను ఆశ్రయించకూడదు, శరీరాలను నమ్ముకోకూడదు, వ్యర్థమైన వాటి యందు మనసు ఉంచకూడదు. దేవుని ప్రజలతో నింద అనుభవించుటకు మోషే ఫరో యొక్క ఐశ్వర్యాన్ని, రాజ్యాన్ని తృణీకరించాడు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని, క్షణికమని, లయమైపోవునని, మనము ఉండమని మోషే నమ్మాడు. ఏమీ లేకుండా పుడతాము, అన్నీ కావాలని ఆశపడి పరిగెడతాము. ఏది శాశ్వతం కాదని తెలిసినా, ప్రాణం కూడా సొంతం కాదని తెలిసినా, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతామనే సంగతి తెలిసినా దురాశతో పరిగెడుతూ ఉంటాం. ఆస్తి సంపాదించుకుంటాము, మనుషులను సంపాదించుకుంటాము, కోటలు, తోటలు, బంగ్లాలు, ఫ్లాట్లు, పనివారు, బహుమంది బంధువులు, స్నేహితులు సంపాదించిన పరలోకం సంపాదించుకోలేకపోతే, దేవుణ్ణి సంపాదించుకోలేకపోతే, ఆత్మీయులను సంపాదించుకోలేకపోతే, ప్రేమించే వారిని సంపాదించుకోలేకపోతే నిజమైన పేదవాళ్ళమే, నిజమైన ఒంటరి వాళ్ళమే.